హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. డవిన్సీ రిజాల్వ్లో మనం టెక్స్ట్ని ఎలా తీసుకొని రావాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం టెక్స్ట్ని గ్లో ఎలా చేయాలి, అంటే గ్లోయింగ్ టెక్స్ట్, అంటే టెక్స్ట్కి చుట్టుపక్కల గ్లో రావాలంటే మనం ఏం చేయాలి. ఓకే, సో ఈ ఎఫెక్ట్ ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే డవిన్సీ రిజాల్వ్ స్క్రీన్లో ఒక వీడియో ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఒక వీడియో ప్లే అవుతుంది సింపుల్గా. ఈ వీడియో పైన నేను ఒక టెక్స్ట్ మెన్షన్ చేసేసి ఆ టెక్స్ట్ని గ్లో చేయాలి అనుకుంటున్నాను. అంటే టెక్స్ట్ చుట్టుపక్కల మనకి గ్లో రావాలి. సో ఈ ఎఫెక్ట్ రావాలంటే మనం ఏం చేయాలి, దాన్ని ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను ఈ కస్టమ్ టెక్స్ట్ అని దాన్ని కస్టమ్ టెక్స్ట్ నేను కిందికి తెచ్చుకుంటున్నాను. ఓకే, సో దీన్ని నేను ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటున్నాను. నాకు ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ప్లే అవుతుంది, ఇక్కడ మనకి కస్టమ్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత ఇక్కడ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఓకే, సో ఈ వీడియో ఇలా ఉంది. సో ఈ వీడియో కొంచెం పెద్ద చేస్తున్నాను సో దట్ నేను టెక్స్ట్ కొంచెం ఎక్కువసేపు చూడొచ్చు. సో ఈ వీడియోలో మనకి ఈ టెక్స్ట్ని మనం తీసుకొచ్చి దాన్ని గ్లో ఎలా చేయించాలి. సాధారణంగా మనకి ఇక్కడ టెక్స్ట్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడ వచ్చేసి నేను ఒక టెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెల్కమ్ అని టైప్ చేశాను. ఇక్కడ నాకు టెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కాబట్టి నాకు కనిపించట్లేదు. సో దీని కలర్ మార్చుకుంటున్నాను. కలర్ వచ్చేసి నేను సింపుల్గా ఒక బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ లైట్ బ్లూ కలర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లేదా మీ ఇష్టం ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో రెడ్ కానీ లేకపోతే పింక్ కానీ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం కనిపించేటట్లుగా కొంచెం పర్పుల్ కలర్ తీసుకున్నాను. సో వెల్కమ్ అని చెప్పేసి మనకి ఉంది. సో ఫాంట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు కావాల్సినటువంటి ఫాంట్ కొంచెం నేను బోల్డ్లో ఉన్నటువంటి ఫాంట్ తీసేసుకుంటున్నాను నేను, సో దట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం యాక్చువల్గా స్టైలిష్గా ఉండాలంటే బోల్డ్ దీని మీద మ్యాచ్ అవ్వదు. సో బట్ మనకు కనిపించాలి కాబట్టి నేను బోల్డ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఓకే ఇది. సో ఈ ఫాంట్ వచ్చేసి సమ్ బోల్డ్ ఐటీసీ ఫాంట్ అనమాట. ఓకే, వెల్కమ్. దీన్ని గ్లో కావాలి నాకు, ఏం లేదు, సింపుల్. దీనికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే లేఅవుట్, ట్రాన్స్ఫార్మ్, తర్వాత స్ట్రెడ్డింగ్, ఇమేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పైన మనకి ఇన్స్పెక్టర్ ఆనే ఉంది. సో ఇందులో మనకి లేఅవుట్ ఉంది. లేఅవుట్లో మనకి ఇక్కడ గ్లో ఎక్కడ కూడా లేదనమాట. ఓకే, అట్లాగే ట్రాన్స్ఫార్మ్లో కూడా నాకు ఇక్కడ కూడా గ్లో ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. షేడింగ్ అని చెప్పేసి ఉంది. షేడింగ్లో మనకి కూడా ఎక్కడ కూడా గ్లో అయితే లేదు. మనకి కావాలంటే ఇక్కడ సాఫ్ట్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సాఫ్ట్నెస్ మనకి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ గ్లో ఆప్షన్ ఉంది ఒకటి. సో ఈ గ్లో మనకి ఇక్కడ ఎక్కువగా యూజ్ అవ్వట్లేదు కదా. నేను ఇక్కడ దీన్ని ఎంత మూవ్ చేసినా కూడా నాకు గ్లో అయితే అవ్వట్లేదు. సో అయినా కూడా మనకి ఎఫెక్ట్ ఎక్కువగా లేదు. అలాగే మనకి సాఫ్ట్నెస్ కొంచెం మనం ఎక్స్ఎక్సెస్ వైఎక్సెస్ మూవ్ చేసినా కూడా నాకైతే పెద్దగా ఇక్కడ ఎఫెక్ట్ ఏమి కూడా రావట్లేదు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ యూజ్ అవ్వట్లేదు. ఓకే, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. ఆ సెట్టింగ్స్లో వెళ్ళినట్లయితే నాకు వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా నాకైతే గ్లో ఆప్షన్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఓకే, పోనీ ఇక్కడ మనకి ఎక్కడైనా గ్లో ఆప్షన్ టైటిల్స్లో ఉందా అంటే నాకు దీనికి సంబంధించిన గ్లో ఆప్షన్ ఎక్కడ కనిపించట్లేదు. సో నేను ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఆప్షన్కి మనం రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. ఈ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి టెంప్లెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని పక్కన మనకి మీడియా అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని పైన మనకి వెల్కమ్ అని మనం రాసినటువంటి టెక్స్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చిన్న వైట్ కలర్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంది. ఓకే, అందుకే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ టెంప్లెట్ మీడియా. అంటే టెంప్లెట్ అంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ అని మనం తీసుకొనేసి దానికి టెక్స్ట్ ఇచ్చి ఉన్నాం, దాన్ని మనం టెంప్లెట్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ విండోలో నాకు గ్లో రావాలంటే నేనేం చేయాలంటే షిఫ్ట్ స్పేస్ బార్ నొక్కేస్తాను. షిఫ్ట్ స్పేస్ బార్ నొక్కిన తర్వాత నాకు సెలెక్ట్ టూల్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో వచ్చేసి GLO అని కొట్టేసినప్పుడు మనకు గ్లోకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఇందులో సాఫ్ట్ గ్లో అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ సాఫ్ట్ గ్లో తీసుకుంటున్నాను. ఓకే, తీసుకునేసి యాడ్ని కొట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ టెంప్లెట్ మీడియా అవుట్ మధ్యలో సాఫ్ట్ గ్లో అని చెప్పేసి ఆప్షన్ వచ్చేసింది.
అంటే ఈ సాఫ్ట్ గ్లో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన చూస్తే ఈ వెల్కమ్ అనేటువంటి ఆప్షన్ కొంచెం గ్లో మనకి కనిపిస్తుంది. ఈ గ్లో మనం ఎక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను గెయిన్ అనే ఆప్షన్ని నేను కిందికి అంటే కొంచెం రైట్కి లెఫ్ట్కి మూవ్ చేస్తుంటే దాని గ్లో ఆప్షన్ మనకి చేంజ్ అవుతుంది. అలాగే గ్లో సైజు మనకి తక్కువ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటుంది. సో గ్లో ఆప్షన్ ఒకటి, సో గ్లో సైజ్ ఒకటి మనకి మారుతూ ఉంటుంది. మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ పైన మనకి RGBA అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ RGBలో రెడ్, గ్రీన్, బ్లూ తర్వాత ఏ అనేటువంటి ఆప్షన్స్లో మనం ఏదన్నా ఒకటి వద్దనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే అది డిస్ప్లే వెళ్ళిపోయేసి మిగిలిన కలర్స్కి సంబంధించిన కాంబినేషన్స్తో గ్లో మనకి తయారవుతుంటుంది. ఉదాహరణకి Rని తీసేసినప్పుడు, లేదా Gని తీసేస్తే, లేదా Bని తీసేస్తే, తర్వాత Aని తీసేస్తే మనకి ఒక ఆప్షన్ వస్తూ ఉంటుంది. ఓకే, వైట్ కలర్ కానీ, లేకపోతే పర్పుల్ కానీ, గ్రీన్ కానీ ఇట్లా. సో ఉదాహరణకి నేను ఏం చేస్తున్నాను అంటే అన్ని పెట్టేసి B తీసేసినాను అనుకోండి, నాకు ఈ విధంగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటుంది. ఇది వచ్చేసి రెడ్, గ్రీన్ తర్వాత వైట్ కాంబినేషన్స్తో మనకు వచ్చినటువంటి ఈ గ్లో అనమాట. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏ పేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు, మనం ఫ్యూజన్ పేజ్లో ఉన్నాం. ఫ్యూజన్ పేజ్లో ఉంటే మళ్ళీ ఇక్కడ నేను ఎడిటింగ్ పేజ్లోకి వెళ్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్. ఇప్పుడు మనకి గ్లో ఇక్కడ టెక్స్ట్ మనకైతే కనిపిస్తుంది. సో సింపుల్గా మనము మన వీడియో పైన గ్లో టెక్స్ట్ రావడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.